ఆ గ్రంథంలో కనుక నువ్వు నా పేరు రాస్తే పరలోకానికి వస్తానేమో, అక్కడ నీతో సంతోషిస్తానేమో. కానీ వీరిని క్షమిస్తే గనక ఆ యొక్క పేరు ఉంచు ఆ గ్రంథంలో, లేకపోతే అక్కడి నుంచి తుడిచివేయు అని అంటున్నాడు. ఎంతగా తెగించాడు మోషే భక్తుడు, ఆలోచన చేద్దాం. ఇక్కడ కూడా అపోస్తుడైన పౌలు అదే చెప్తున్నాడు. నేను క్రీస్తు ప్రభు నుంచైనా వేరైపోతాను, కానీ ఈ ఇశ్రాయేలీలు యూదుల పక్షంగా వారిని క్షమించమని కోరుకుంటున్నాను అని బతులాడుకుంటూ ఉన్నాడు. అందుకే నిర్గమకాండ 32:32లో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనేడలా నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొంచున్నాను అని మోషే అన్నాడు. అందుకు యెహోవా దేవుడు ఏమని రిప్లై ఇచ్చారు? అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేశానో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేదును, వాడి పేరు తుడిచేస్తాను. అయితే కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషతో చెప్పాను. ఎవడైతే నా ఎదుట పాపం చేశాడో వాడు శిక్ష పొందుతాడు. వారి మీదికి నేను పాపము వారి మీదికి రప్పించదనని ప్రభు చెప్పాడు. అన్నీ తన మీదే వేసుకుంటా ఉంటే, తన పేరు కూడా తుడిచివేయమని గ్రంథంలో నుండి బతులాడుకుంటా ఉంటే ప్రభుకే కోపం వచ్చింది. నువ్వు వెళ్ళు, నీ ప్రజలు నడిపించు. ఇదిగో నా దూతను నేను నీకు ముందుగా పంపిస్తాను. ఎవడైతే పాపం చేశాడో వాని పేరు నా గ్రంథంలో నుండి తుడిచివేయదును. ఆలోచన చేద్దాం, ఎంత బాగుంది మాట. భక్తులండి, భక్తులు వారు తమను తాము పూర్తిగా త్యజించాడు. అంటే వారి గురించి ఇక శాపమన్నా కోరుకుంటున్నారు, కానీ ఈ పాపాలు క్షమించుమని బతులాడుతున్నారు. ప్రజలు చేసిన పాపమును క్షమించుమని వేడుకుంటూ ప్రభువుని ఆశ్రయిస్తున్నట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మోషే ఆ విధంగా మొర్రపెట్టుకున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరైపోతాను, శాపగ్రస్తుడనైనా అయిపోతాను అంటున్నాడు. కాబట్టి రోమలకు రాసిన పత్రిక 11:13లో అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను,